హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చూద్దాము. సో దానికైతే బాస్మతి బియ్యం ఇలా కడిగేసుకొని పక్కన ఉంచుకోవాలి. చికెన్ మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత మనం చికెన్ ఫ్రైకి కావలసిన పౌడర్ మసాలా తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ఫస్ట్ లవంగా, ఇలాచి, చెక్క అండ్ స్టోన్ ఫ్లవర్ ఉంటుంది కదండి, అవి తీసుకొని దాంట్లోకి కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాల పౌడర్, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఉన్న ఓకే, కొంచెం స్పైసీనెస్ మంచిగా తాకుతూ ఉంటుంది. సో ఈ మసాలా అయితే చాలా ఇంపార్టెంట్. మన ఫ్రై పీస్కి ఇదే మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఈ పౌడర్ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచిగా బ్లెండ్ చేసుకొని ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే పొడుగుగా ఇలా కట్ చేసి అయితే నేను పెట్టుకున్నాను. దాని తర్వాత కడాయి తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే పడుతుంది. నేనైతే ఎక్స్ట్రా టేస్ట్ కోసం నెయ్యి యూజ్ చేస్తున్నాను. గీ రోస్ట్లా వస్తుంది టేస్ట్. సో నెయ్యి అయితే వేసినాను. సో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం పచ్చి చికెన్ వాష్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, అది డైరెక్ట్ వేసేయాలి. ఆనియన్స్ వేయలేదు. సో ఈ దాంట్లో డైరెక్ట్ పీసెస్ అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇట్లా అది ఉడికినట్టు, సెమీ హాఫ్ ఉడికినట్టు అలా చేసుకొని దాంట్లోకి మనం నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. సో ఇలా కొంచెం కలిపి కొంచెం ఉడికాక ఆనియన్స్ అయితే పచ్చివి దీనిపైన వేసుకుంటున్నాను. దీంట్లో ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోతుంది. మనకి ఏంటంటే ఈ చికెన్ గ్రేవీ దాంట్లో వచ్చే జ్యూస్ అనేది ఆయిల్లోకి దిగుతుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఈ టైప్ బిర్యానీలో ఇదే మెయిన్ ప్రాసెస్ ఫ్రైకి. సో అలా మంచిగా ఆనియన్ వేసేసుకొని మంచిగా కలుపుకొని మనం దీన్ని కొంచెం సేపు అయితే మగ్గనిచ్చుకోవాలి. ఈ బిర్యానీ అయితే నేను కూడా ఫస్ట్ టైం, కానీ చాలా బాగా వచ్చింది. ఇదొక టైప్ ఆఫ్ బిర్యానీ. రొటీన్గా మనం దమ్ బిర్యానీస్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. సో నేను కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఇలా అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకొని కొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. నేను సాల్ట్ ఎందుకు వేయట్లేదంటే ఆల్రెడీ నేను మిక్సీ పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, మసాలా పౌడర్, దాంట్లో సాల్ట్ వేసిన కాబట్టి దీంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సాల్ట్ వేయలేను. సో మనం ఆ మసాలా వేసినాక ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మనం సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. సో కరివేపాకు వేస్తున్నాను ఫ్రైలోకి. వేసుకొని ఇంకా లాస్ట్ మూమెంట్లో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా వేసేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచి ఫ్రై చేసేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ ఫ్రై నార్మల్గా చేసుకొని వైట్ రైస్లో కూడా తినొచ్చు. మంచి కాంబినేషన్. కొంచెం ఫ్రైలా చికెన్ ఫ్రైలా ఉంటుంది. సో దానిపైన లాస్ట్లో అయితే కొత్తిమీర జల్లుకొని ఇంకా ఫ్రై అయితే అయిపోయింది, పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. కుక్కర్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని సాజీరా, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్, స్టార్ అనస్ అన్నీ వేసుకోవాలి. మసాలాలు వేసుకొని బగారా మసాలా, మనం బగారా అన్నం ఎలా వేసుకుంటాం అలానే, కాకపోతే కొంచెం ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇలాచి అవన్నీ వేసుకొని మంచిగా ఇవి కొంచెం వేగాక దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేగినాక దీంట్లోకి మనం కొన్ని కాజూస్ వేసుకొని, కాజూస్ అయితే కొంచెం వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేయించుకొని దీంట్లోకి మనం ఆనియన్స్ అయితే వేసుకుందాము. మంచి కలుపుకొని ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఆనియన్స్ అంతవరకు కలుపుకొని దాంట్లోకి చూడండి ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం వేగాక
దీంట్లోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఫ్రెష్ది అయితే భలే ఉంటుంది రైస్లోకి. సో నేనైతే నిన్నే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అది పచ్చివాసన వేయేంత వరకు వేగించుకొని దీంట్లోకి సాల్ట్ వేస్తున్నానండి. మనం ఎంత అయితే రైస్ తీసుకున్నాం, ఎంత వాటర్ తీసుకున్నాం దాని క్వాంటిటీ బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 kg రైస్ తీసుకున్నాను. 1/2 kgకి నాకు ఇంత సాల్ట్ అయితే పడింది, 1.5 స్పూన్స్. ఇందులోకి పెరుగు వేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని ఆ పెరుగు అంతా కలిసిపోయి మంచిగా ఇలా ఆయిల్ ఇలాగా అయినాక నెక్స్ట్ మనం కొద్దిగా అంతా నిమ్మరసం ఉంటుంది కదండి, నిమ్మరసం అయితే వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది బగారాలా కాకుండా బిర్యానీలా కాకుండా ఒక వెరైటీ టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఈ రైస్ అయితే ట్రై చేసి చూడండి. సో నేనైతే నిమ్మకాయ వండుకొని మంచిగా కలుపుకొని దీంట్లోకి మనం ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో దానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే 1/2 kg బియ్యానికి 1.5 వాటర్ అయితే తీసుకున్నాను. ఇంట్లో వాష్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాక వాటర్ పోసుకోండి. నేను మధ్యలో చెప్పడం మర్చిపోయా, సో ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. కొత్తిమీర ఇంకా పుదీనా మంచిగా వాష్ చేసుకొని దీంట్లో అయితే వేసుకొని దాని తర్వాత వాటర్ అయితే మెజర్ చేసుకొని పోసుకోండి. కొద్దిగా 1 hour పాటు నానబెట్టిన బియ్యానికి అయితే కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి, ఎందుకంటే మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి అన్నం అనేది అడుగుకి మెత్తగా అయిపోతుంది. నేను ఒకసారి అలా ట్రై చేస్తే నాకు అలాగే అయింది. సో చాలామంది మెత్తగా ఇష్టపడరు కాబట్టి ఈ బిర్యానీకి మెత్తగా అసలు బాగుండదు కాబట్టి సో వాటర్ అనేది 1 hour పాటు నానబెట్టిన బియ్యానికి మీరు కొంచెం తక్కువనే పోసుకోండి వాటర్. సో ఇలా అయితే 1 విజిల్కి పెట్టేసుకొని మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో చూడండి, ఇలా అయితే వస్తుంది పొడి పొడిలాడుతూ. సో దీంట్లోకి మనం చికెన్ అంటే ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దానిపైన చికెన్ పెట్టుకొని తిన్నాం అనుకో, ఆనియన్స్ పెట్టుకొని రెడీ ఫ్రై పీస్ బిర్యానీ.